నాటుతారు. వాళ్ళు నాటినప్పుడు చాలా చిన్నగా ఉన్న ఆ మొక్క ఇప్పుడు కొంచెం పెరిగి పెద్దయింది. అది చూసి చాలా సంతోషించాడు మనవడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి బయట నాటిన మొక్క దగ్గరకు వెళ్లారు. అది చాలా పెద్ద వృక్షంగా మారిపోయింది. పెద్ద పెద్ద కాండాలతో, పెద్ద పెద్ద ఆకులతో, పూలతో, పండ్లతో భూమి లోపలికి చొచ్చుకుని పోయి వేర్లతో చాలా బలంగా దృఢంగా ఉంది. అది చూసి ఆశ్చర్యపోయాడు మనవడు. తాత వైపు తిరిగి, తాత ఇదేంటి? నేను అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. ఇంట్లో ఉన్న మొక్క కొంచెం మాత్రమే పెరిగితే ఈ మొక్క ఏంటి ఇంత పెద్దదైపోయింది? ఇంతలా ఎలా పెరిగిపోయింది? బయట జంతువుల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, లేదా ఎండ, వాన, చలి వీటన్నిటినీ తట్టుకుని ఎలా నిలబడగలిగింది అని అడిగాడు. అందుకు ఆ వృద్ధుడు, నేను నీకు ఇదే చెప్పాలి అనుకున్నాను. అన్ని కష్టాలను తట్టుకుని, అన్ని అవాంతరాలను ఎదిరించి ఈ మొక్క ఇంత పెద్దదైంది. రేపొద్దున ఎటువంటి అవాంతరాలు వచ్చినా, పెద్ద తుఫాను వచ్చినా చెక్కు చెదరకుండా నిలబడుతుంది. నీళ్లు పోసినా పోయకపోయినా కొంతకాలం వరకు ఖచ్చితంగా అలా